కొంచెం ముందుకు ఇనిషియేట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే ఇది ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాము. అలాగే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మన ఊరికి మనం చేసాము, మన మన మనం నమ్ముకున్న ప్రజలకు మనం చేసాము అనేది ఒకటి ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే సింపుల్గా ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ వాళ్ళకి పనిచేయడానికి వీల్లేదు. అధికారులు కూడా అలాగే తయారయ్యారు. మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఇలా చేయాల, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా మనము పథకాలు ఇవ్వడం జరిగింది. స్వయంగా నేనే మన 5 years అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అందరికి కూడా ఫామ్స్ పంపించారు. 5 సంవత్సరాల్లో మీ ఇంటికి ప్రతి ఇంటికి జరిగిన మేలు ఏంటని చెప్పేసి ఒక పేపర్ మీద ప్రింట్ చేసి పంపించారు. ఎంతో డెవలప్ అయిన ఈవెన్ తాడేపల్లి లాంటి ప్లేస్లో కూడా 2-3 అంతస్తులు ఉన్న బిల్డింగుల దగ్గర కూడా ఒక్కొక్కరికి 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు డైరెక్ట్గా అకౌంట్లోకి వచ్చిన సందర్భం ఉంది. చెప్పింది చేసింది మన గవర్నమెంట్, అది పేపర్ మీద పెట్టింది మన గవర్నమెంట్. ఇక్కడ అదేమీ ఉండదు. ఈ 5 years మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చెప్పేది ఒకటి, చేసేది 0. మనం ఫైనల్గా ఇది ఇప్పుడు ఇంకొన్నాళ్ళు అయితే మనకు బాగా తెలుస్తుంది ఈ విషయం. మొత్తం డేటా అంతా అసలు ఏం జరుగుతుంది టౌన్లో, ఏ అధికారి ఏం చేస్తున్నాడు, ఏం డేటా ఫీడ్ చేస్తున్నాడు. ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. ఒక దగ్గరేమో ఇళ్ళులన్నీ కొలుస్తున్నారు, ఇంటి పన్ను వేస్తారా తెలియదు, పెన్షన్ పీకేస్తారా తెలియదు, పథకం వస్తుందా తెలీదు, ఇళ్ళు పీకేస్తారో తెలీదు, ఏ విషయమో చెప్పట్లా. అన్నీ కూడా లోపల మాత్రమే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటూ వస్తున్నారు. తాడేపల్లికి సంబంధించిన ఈ రోజు వరకు కూడా కనీసం ఒక గమ్మ మట్టేసిన పాపానుకున్నాం. ఎన్నో హామీలు ఇచ్చారు, బ్రిడ్జి కడతామన్నారు, పట్టాలు ఇస్తామన్నారు, ఎన్నో చేశారు. అక్కడ కృష్ణానది వచ్చి మహారాణంతా మునిగిపోయారు మొన్న, మీరందరికీ తెలుసు. మొత్తం మహారాణలో సుమారుగా 10,000 మంది జనాభా అంతా నీటిలో ఉన్నారు. వానికి సంబంధించిన సహాయం అన్నారు. సహాయం ఇన్ని వేల కోట్ల రూపాయలు సహాయం చేశామని చెప్పి పేపర్లో ప్రింట్ చేశారు. అక్కడ కనీసం అన్ని వేల మందిలో కనీసం పట్టమని 100-200 మంది కూడా సరైన సహాయం అందలం. అది కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ చొక్కాలు వేసుకున్న వాళ్ళు, 3 అంతస్తుల్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఎక్కడ వచ్చినాయి వాళ్ళకి ఇచ్చారు. పాపం రేకుల షెడ్లో ఉంటున్న వాళ్ళు ఆ కృష్ణొడ్డు నమ్మటం ఉంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ ఒక 50,000, 60,000 డబ్బులు కూడబెట్టుకొని సరుకులు సామాన్లు తెచ్చుకొని పూలు అమ్ముకొని పూలు కుట్టుకొని చిన్న వ్యాపారస్తులు ఉంటే వాళ్ళందరూ కూడా కనీసం వాళ్ళని చూసిన పాపాన పోలా. అందరూ కూడా ఆశ్చర్య విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే కూడా వెళ్ళాలి అక్కడ చూడటానికి. మనం ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే కూడా కనీసం మహానాడు వచ్చి మునిగిపోయి ఉన్నారే, కనీసం ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగిన పాపాన పోలా. మహానాడు ఒక్కటే కాదు, కృష్ణనగర్ ప్రాంతం కూడా మునిగిపోయింది. కృష్ణనగర్లో కూడా కొన్ని ప్రాంతాలు మునిగి ఉన్నాయి. వీళ్ళకి సంబంధించినటువంటి సహాయం లేదు, ఇవ్వాల. ఇంకా మనము మన పార్టీ నుంచి మహానాడులో ఈ లిస్ట్ అంతా తయారు చేసి వీళ్ళందరూ బెనిఫిషియరీ వీళ్ళకి రావాల్సి ఉందని చెప్పేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరిగింది, అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇంకా ఒక మెట్టు కిందకు వచ్చి మనందరం కలిసి పనిచేసుకునే వాళ్ళు, పార్టీలకు అతీతంగా పనిచేసుకునే సమయం అని చెప్పేసి ఆ నాయకులు కూడా చెప్పడం జరిగింది. లేదు, వాళ్ళెవ్వరూ కూడా కనీసం వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి మాట్లాడే నాయకులు, ఎమ్మెల్యే గారు ఎవరు అనేది మర్చిపోతారు నాకు తెలిసి త్వరలోనే. నాకు తెలిసి మహానాడులు అయితే మర్చిపోయారు. నీటి మునిగి చనిపోయే పరిస్థితిలో ఉన్నా కానీ కనీసం వచ్చి పట్టించుకున్నప్పుడు దేనికండి ఉండి ఉపయోగం ఏంటి? ఎందుకు ఉపయోగం? ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి కొడుకో లేకపోతే ఇంకోళ్ళు ఏంటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేనప్పుడు ఎందుకు ఓట్లు వేయాలి? ఇన్ని వేల మెజారిటీతో నీకు ఓట్లు వేసావు, నువ్వు కొత్తగా వచ్చావు, యంగ్స్టర్వి, ఏదో చేస్తానన్నావు, హామీలు ఇచ్చావు, చేస్తావనేది. నీళ్ళు మునిగినప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా రాడా? ఇంకెప్పుడు వస్తాడు? ఉచితం చూద్దాం, ఉచితం అనేది ఏమిస్తారో దీపం పథకం కింద ఇచ్చాన్నారు, ఒక్కళ్ళకి రాలా ఇంతవరకు. అక్కడ ఇచ్చామని అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఉంటారు, రాలా. ఇవన్నీ కూడా ముందు మనం చూస్తాం. మనకు చాలా ఓపిక ఎక్కువ, మనం ఉందాము ఖచ్చితంగా. ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన కార్యకర్తలందరూ కూడా నిజమైన 100% కార్యకర్తలు ఖచ్చితంగా. ఎందుకంటే దేనికి లొంగకుండా మన వాళ్ళందరినీ పట్టుకెళ్ళి జైల్లో వేసి కనీసం వాళ్ళకి తినడానికి ఆహారం కూడా పెట్టకుండా పురుగులన్నం పెడతా ఉన్నారు. అయినా కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, రామిరెడ్డి కూడా, నేను చనిపోయే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్తా, జైల్లో చంపినా, బయట చంపినా, ఎక్కడ చంపినా. ఉన్న వాళ్ళందరూ నిజమైన కార్యకర్తలు. ఎవరు బెదిరించినా, ఎవరు ఏం చేసినా, ఎలా చేసినా సరే మనము వైఎస్ఆర్సీపీ పార్టీ అంతే. ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన కార్యకర్తల కాన్సెప్ట్ కాబట్టి మనం ఉన్నాం ఇక్కడ. ఇంకా మనం కనుక ఒక సమావేశం కనుక ఊళ్ళో కనుక మనం ఏర్పాటు చేసుకుంటే, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రాలే. కొంతమంది ఆడవాళ్ళు ఈ రోజున ఆదివారం చర్చికి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు,
దానివల్ల కొంతమంది రాలేకపోయారు, ముఖ్యమైన వాళ్ళు వచ్చారు ఇక్కడ. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక ఉండగలిగే దాని ప్రయత్నం కనుక చేసుకోగలిగితే ఇలాంటి సమస్యలన్నింటిలో కూడా మనందరం కూడా కలిసి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే త్వరలోనే అందరితో సమావేశం ఏర్పాటు చేసి మంచిగా నాయకులను ఎన్నుకుంటారని చెప్పారు. పార్టీకి సంబంధించినటువంటి పదవులన్నీ కూడా సామాజిక వర్గాల వారీగా, అలాగే ఎవరైతే జెన్యూన్గా పార్టీకి నిలబడి ఏదో మన పార్టీ ఓడిపోయింది కదా అని చెప్పి గబక్కన కండవా కప్పుకోవడం, లేదా నాకేం చేయలేదు, నాకు సొంతంగా ఏంటని సొంత లాభం మానుకొని ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిలబడే వ్యక్తిని మీరు ఖచ్చితంగా అపాయింట్ చేస్తారు. తద్వారా పార్టీ మాత్రం బలంగా ఉంటుందని నేను నమ్ముతున్నా. అలాంటి సిన్సియర్గా ఉన్న కార్యకర్తలకు అవకాశం ఇచ్చి, పార్టీ పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తే వాళ్ళు నిలబడతారు. అలాంటి వాళ్ళని చూసి చేయండి. అలాగే ముందు రోజులు కూడా ఈ పదవులు ఎవరైతే తీసుకొని చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా గ్రూపరిజం అనే కాన్సెప్ట్ అనేది వద్దు. ఇంకా అక్కడక్కడ కూడా చిన్న కనపడతా ఉన్నాయి. అసలు అది ఉండకూడదు. మనందరం ఒకటే. మనందరం కూడా విడివిడిగా ఇట్లాగే గ్రూపులు మాట్లాడుకుంటూ వెళ్తే మనం ఈజీగా దొరికిపోతాం మిగతా వాళ్ళకి. వాళ్ళు మన మీద ఇంకా విపరీతమైనటువంటి స్వారీ చేయడం మొదలెడతారు. ఈ రోజున రామిరెడ్డి ఇంట్లో జరిగింది, రేపు మన ఇంట్లో జరుగుతుంది. ఈరోజు రామిరెడ్డి ఫ్యామిలీ అందరూ కూడా పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎంతో బాధపడతా ఉన్నారు. రేపు మన ఇంట్లో కూడా జరుగుతుంది. మనందరం కలిసికట్టుగా ఉంటే మన నాయకులు ఏదైనా సరే చూడటానికి సిద్ధంగా ఉన్నారు. మన బాజీ గారు ఉన్నారు, లాయర్ గారు. కార్యకర్తల మీద కేసులన్నింటిని కూడా ఆయన చూస్తున్నారు. వేమారెడ్డి గారు బాజీ గారిని ప్రతి మీటింగ్ కూడా పిలుస్తూ ఉన్నది దానికి. ఆయన అసలు ఆదివారం లేదు, సోమవారం లేదు, మండల మీటింగ్స్ ఏంటి, టౌన్ మీటింగ్స్ అని అన్నిటికీ వస్తున్నాడు. అందరు కార్యకర్తలకి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటున్నారు బాజీ గారు. కోర్టులు కేసులు వేస్తారు, ఏం పర్లేదు, వరి అవ్వాల్సిన పని లేదు. మన నాయకులు ఉన్నారు, రామారెడ్డి గారు ఉన్నారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మనం అధైర్యపడాల్సిన పని లేదు. ఎవరికైతే పదవులు వస్తాయో వాళ్ళందరూ కూడా నిజాయితీగా గ్రూపులు అనేది లేకుండా కలిసికట్టుగా మనం కనుక నిలబడగలిగితే అతి త్వరలోనే మరలా మనం పూర్తిగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తూ మనం ముందుకెళ్ళే అవకాశం వస్తుంది. మీరందరూ కూడా ఎంతో సిన్సియర్గా ఇక్కడ ఉండి మీరు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.